మూడో వ్యక్తి యోహాను సువార్త 19వ అధ్యాయం. జాన్ చాప్టర్ 19 వర్స్ 25. ఆయన తల్లి మరియమ్మని మనకు తెలుసు. ఆయన తల్లి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. టైం అయిపోయింది. యేసు ప్రభు భూమి మీద ఉన్నంతకాలం 33.5 సంవత్సరాలు యేసు ప్రభుని గురించి ఆమె చూస్తుంది, మాట్లాడుతుంది. ఆమె ఎన్నిసార్లు మాట్లాడింది, ఎన్ని ప్రసంగాలు చేసింది, ఎన్ని మాటలు మాట్లాడింది. వ్రాయబడినవన్నీ ఇప్పుడు నేను చెప్తా. అంటే మీరు ఏమనుకోరంటే చెప్తా. సిస్టర్స్ అంటే నాకు వల్లమాలిన అభిమానం. అసలు సిలువ అంటే వాళ్ళే. అందుకే 4 సిస్టర్స్ ఉన్నారు. బ్రదర్స్ ఎవరో యోహానా కూడా ఉన్నాడు అనుకో కింద వచ్చిన. లేకపోతే అసలు మనకి ఇక్కడ స్థానమే లేదు. మనం కూడా మైకిల్ గిక్కలు అన్నీ తీసుకుని ఐస్ ట్యూబ్లు తీసుకుని వెళ్ళిపోవాల్సింది. యాక్చువల్గా సిలువ అనేది కఠినమైన స్థలం కదా, ఇబ్బంది కదా. అక్కడ ఎక్కువ మంది పురుషులు ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు ఇద్దరు సిస్టర్స్ ఉండాలి కదా. భయపడే స్థలం కదా. సిలువ వేసే స్థలం అంటేనే భయపడే స్థలము, దొంగలు ఉండే స్థలము, అది కపాలం అనబడే స్థలము. అందుకే సమాధులతో మీరు కూడా చాలామంది చూస్తుంటారు కదా. సమాధి దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్రదర్స్ ఎక్కువ మంది వెళ్తుంటారు కానీ సిస్టర్స్ తక్కువ మంది ఉంటారు. వాళ్ళు ఉండేదంతా ఇంటి దగ్గరే శవం అయ్యేదాకా ఉంటారు. అప్పటిదాకా ఏడ్చేవి, బాధపడేవి అన్నీ చేస్తారు. ఇంక తీసుకొని వెళ్ళిన తర్వాత చాలా తక్కువ మంది సమాధి దగ్గరికి వస్తారు. కానీ ఇక్కడ యేసుప్రభు శిలువ దగ్గర వాళ్ళ 4 ఉన్నారు, ఒకే ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన కూడా లేకపోతే ఈ దినాన మాకు బహుశా సాక్ష్యమే ఉండేది కాదేమో. ఇప్పుడు విచిత్రమైన సంగతి ఏంటంటే, దేవుడు కరుణించి కన్య అయిన మరియ ద్వారా ఈ భూమి దగ్గర రావాలని యేసుక్రీస్తును పంపాడు. ఆమె ఎన్ని మాటలు మాట్లాడింటుంది అనుకుంటారు 33.5 సంవత్సరాల్లో? మామూలుగా మనం నోరు తెరిస్తే ఆగము, ఆగితే నోరు తెరవము. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను చెప్పాను కదా. బ్రదర్స్ రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారు యావరేజ్? నెక్స్ట్ క్వశ్చన్, సిస్టర్స్ రోజుకి యావరేజ్ ఎన్ని మాటలు మాట్లాడతారు? ఇంకొక క్వశ్చన్, వీళ్ళిద్దరిలో ఎవరు యావరేజ్ ఎక్కువ మాట్లాడతారు రోజుకి? ఇదన్నా చెప్పండి. పెళ్ళి అయిందా మీకు? అనుభవంతో చెప్తున్నారు వాళ్ళు. నాకేం అనుభవం లేదనుకో. నేను ఎక్స్పెరిమెంటల్గా చెప్పట్లేదు, థియరటికల్గా చెప్తున్నా. బ్రదర్స్ అంతా రోజుకి 24 గంటల్లో యావరేజ్ సరాసరి 10,000 మాటలు మాట్లాడతారంట. ఇప్పుడు చెప్పండి సిస్టర్స్ ఎన్ని మాట్లాడు? ఎంత? 1,00,000. మీరు రాసుకోండి, రేపటి నుంచి ట్రై చేయండి. తక్కువైతే అడగండి నన్ను ఇంకోసారి వచ్చినప్పుడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోగా 1,00,000 మాటలు మాట్లాడతారంటే యావరేజ్. చూడండి దేవుడు వాళ్ళకి ఎంత శక్తి ఇచ్చినాడో. నోరు కృపావరం. 1,00,000 మాటలు మాట్లాడితే ఏమన్నా అయిపోతుంది మన నోరు అని మనం బాధపడుతూ ఉంటాం. అందుకే వీలైనంత దాకా తక్కువ మాట్లాడతాం. ఎవరు రోజుకి అన్ని మాట్లాడితే మరే 33.5 సంవత్సరాల్లో ఎన్ని మాట్లాడిండి? అలా ఎన్నిసార్లు మాట్లాడిందో తెలుసా? ఆమె మాట్లాడినవి రాయబడిన బైబిల్ ఎన్నిసార్లు ఉన్నాయో తెలుసా? అంటే తక్కువ మాట్లాడింది, ఎక్కువ జీవించింది. భక్సింగ్ గారికి వేరే పరిచారకులకున్న తేడా ఏంటంటే ఇదే. బ్రదర్ భక్సింగ్ స్పోక్ లెస్, షోకేస్డ్ క్రైస్ట్ మోర్. భక్సింగ్ గారు చాలా తక్కువ బోధించినాడు, తక్కువ వాక్యాలు చెప్పినాడు, ఎక్కువ క్రీస్తును తన జీవితంలో చూపించినాడు. మిగతా మాలాంటి బోధకులు, తర్వాత బోధకులు ఏంటంటే దే స్పీక్ మోర్, ఎక్కువ వాక్యం చెప్తారు, ప్రభుని చూపించే చాలా చాలా తక్కువ, విషయమంతా పరిమాణం అంతా. అందుకని ఇలాగుంటుంది పరిచర్య. ఆయన ఇదే బైబిల్ పట్టుకున్నాడు, ఆయన ఇదే భూమి మీద సంచరించినాడు, ఆయన కూడా ఇలాంటి ప్రజల మధ్యలోనే జీవించినాడు. ఇంకా మనకుండే ఇప్పుడు అధునాతనమైన సౌకర్యాలు ఆయన దినాల్లో లేవు. అప్పుడు కార్ లగ్జరీ అంబాసిడర్, ఇప్పుడు కార్లు అసలు అగ్గిపెట్టెల మాదిరి ఉంటాయి. ఆయన దినాల్లో ఈ టెక్నాలజీ లేదు, లైవ్ స్ట్రీమింగ్ ఇవన్నీ. మన దినాల్లో ఎన్ని ఉన్నాయి
క్రైస్తవం యొక్క ప్రదర్శన, సిలువ యొక్క ప్రదర్శన తక్కువ. ద షోకేసింగ్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ మినిమల్. ఆయన జీవితంలో షోకేసింగ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ మ్యాక్సిమం. అందుకని ఆయన వాక్యంలో కూడా ఎక్కువ అనుభవాలు చెప్పేవాడు. అనుభవాలు ఇప్పుడు మేము చెప్పలేకపోతున్నాం. కొంతమంది దిగొచ్చిన తర్వాత అడుగుతుంటారు, బ్రదర్ కొన్ని అనుభవాలు చెప్పొచ్చు కదంటే, ఉంటే కదా చెప్పేది. మరి ఆయన చెప్తున్నాడంటే ఆయనకి ప్రతి నిమిషం అవే అనుభవాలే. అక్కడికి వెళ్ళాను, ఒకరికి రక్షణ సువార్త చెప్తే రక్షణ పొందినారు. ఇక్కడికి వెళ్ళాను, వాళ్ళ దయాలు పోయినాయి. ఇక్కడికి వెళ్ళాము, అక్కడ కుటుంబం రక్షణ పొందింది. ఆయన జీవితం అంతా అలాగ ప్రభుత్వం అంత లైవ్లీ రిలేషన్షిప్ ఉంది కనుక దేవుడు అద్భుతాలు చేసినాడు. ఆయనకి ఇచ్చిన వాగ్దానం అదే కదా, నిర్గమకాండం 34:10, ఐ విల్ డూ మార్వల్స్, నేను మీ మధ్య అద్భుతాలు చేస్తా అన్నాడు. అలాగ అద్భుతాలు చేశాడు ఆయన జీవితంలో, ఆయన ప్రార్థనను బట్టి, విశ్వాసాన్ని బట్టి, విధేయతను బట్టి. కనుక ఆయన వాక్యములో దేవుడు తన జీవితంలో చేసినవన్నీ చెప్పేవాడు. అందుకే ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచినారు, ఆయన కూడా నమ్మారు. ఇప్పుడు మేము చెప్తుంటే దేవుని నమ్మట్లేదు, మమ్మల్ని అసలే నమ్మట్లేదు. ఇంకా వాళ్ళు ఏమంటారు తెలుసా, మీకింటే బాగా వాక్యం మాకు తెలుసులేదు, మీకింటే ఎక్కువ పాయింట్లు చెప్తాంలే, ఇంకా మేము మీకింటే ఎక్కువ రెఫరెన్సులు చెప్తాంలే. ఇది ఉంది కానీ మాకింటే ఎక్కువ క్రీస్తుని మీరు ఇతరులకు ప్రదర్శించగలరా? కెన్ యూ షోకేస్ క్రైస్ట్ మోర్ దెన్ us? దట్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకే పౌలు గలతీ 3లో అదే కదా అనింది, క్రీస్తు సిలువ వేయబడినట్లుగా ప్రదర్శించబడిన కదా. షోకేసింగ్ క్రైస్ట్ ఈజ్ ద అల్టిమేట్. నేను ఈ మాట చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తా. చూడండి, మనం క్రైస్తవులము, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా గుడికి పోతారు, దినాలు వేరే. వాళ్ళు కూడా భక్తితో ఉంటారు, వారి భక్తి వేరే. వారు కూడా రకరకాల వారికి శ్రేష్టమైనది లేదా పావనమైనవి వారు కూడా బోధిస్తారు, వింటారు. మనం కూడా గుడికి వస్తాము, మనం బైబిల్ పట్టుకుంటాం, బోధిస్తాం, వింటాం. వాళ్ళకి మనకి తేడా ఏంటి చెప్పండి? సేమ్ టు సేమ్. ఒకటి తేడా, షోకేసింగ్ క్రైస్ట్, సిలువ వేయబడిన క్రీస్తును ప్రదర్శించట. ఇఫ్ దట్ ఈస్ నాట్ దేర్, వీఆర్ నో గుడ్ టు ఎనీబడి ఎల్స్. అదే మన జీవితంలో లేకపోతే మనము ఇతరుల కంటే ఏమి ఆశీర్వాదకరమైన వారం కాదు. మరియమ్మ యేసును అలాగ చూపించింది. ఎంత తక్కువ మాట్లాడిందో తెలుసా? ఆమె మాట్లాడిన మాటలు బైబిల్లో వ్రాయబడినవన్నీ. 33.5 సంవత్సరాలు యేసు ప్రభు దగ్గర ఉంటే, యేసు ప్రభు ఆమె కలిసి ఉంటే ఎన్ని మాటలు రాసింటారు చెప్పండి? మనం ఎన్ని మాట్లాడతాం, మనం ఎన్ని రాస్తారు? కానీ ఆమె చాలా తక్కువగా రాసినారు. ఎందుకంటే ఆమె జీవితం యేసును చూపించింది.